దేవుడే కాపాడాలి మహారాజా అని జ్యోతిష్యుడు బాధగా చెప్పడంతో రణసింహ కొంచెం కలవరపడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఊరంతా పండుగలాగా ఉండడంతో ప్రజలందరూ ఆనందంగా ఉండగా మహాచక్ర పోటీ అట్టహాసంగా మొదలైంది. 9 దేశాల నుండి ఆ పోటీల్లో పాల్గొనడానికి చాలా మంది రాజులు, గొప్ప యోధులు, మహిళా యోధులు అక్కడికి చేరుకున్నారు. 1000 కిలోల బరువున్న ఆ రాతి శివలింగం 500 అడుగుల ఎత్తుగా ఉండి ఆకాశమంత ఎత్తులో చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. ఇతర దేశాల యువరాజులు అందరూ కేవలం 5-6 నక్షత్రాలు మాత్రమే తెచ్చుకొని ఓడిపోతున్న సమయంలో యోధా ఆ పోటీలో పాల్గొనడానికి మైదానంలో అడుగుపెట్టాడు. అది చూసి ప్రజలందరూ యోధాకి మద్దతుగా గట్టిగా అరిచారు. వారు చేసిన అరుపులకి ఆకాశమే అదిరిపోయింది. ప్రజల అరుపులతో ఉత్సాహంగా యోధా నేరుగా ఆ శివలింగం దగ్గరకు వెళ్లి తన శక్తినంతా కూడగట్టుకుని పంచభూతాల ఆశీర్వాదంతో 1000 కిలోల బరువున్న భారీ శివలింగాన్ని ఒక్కసారిగా పైకి ఎత్తాడు. తన అసాధారణమైన బలాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యంతో లోకమంతా అదిరిపోయేలా కేరింతలు కొట్టారు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.